నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? నాకు బీజేపీ పార్టీ అన్నా వారి సిద్ధాంతాలన్నా చాలా అంటే చాలా ఇష్టం. నాకే కాదు, ఈ దేశంలో చాలామంది అంటే మెజారిటీ పీపుల్ బీజేపీని ఇష్టపడే వాళ్ళే. సో అదే కాకుండా ఈ బీజేపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎప్పుడు కూడా పార్టీ పరంగా కాకుండా సిద్ధాంతాల పరంగా ఆ పార్టీకి ఏవైతే సిద్ధాంతాలు ఉంటాయో వాటికి మాత్రమే పనిచేస్తారు. వారసత్వ రాజకీయాలకి అసలు చోటే ఉండదు. దానికి తోడు ఈ బీజేపీ పార్టీలో చాలా అంటే చాలా పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు. మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ ఇలాంటి పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు కానీ వాళ్ళ సిద్ధాంతాలు కానీ దేశ ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అదిగాక హిందువుల కోసం పాటుపడే ఏకైక పార్టీగా కూడా బీజేపీ పార్టీకి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అందుకనే బీజేపీ పార్టీ కూడా ఇంతింతై వటుడింతై అన్న చందంగా అన్ని రాష్ట్రాలని ఆక్రమించుకుంటూ వస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏ రేంజ్లో ఉందంటే ఇక బీజేపీ పార్టీని ఓడించగలిగిన పార్టీ కానీ బీజేపీ పార్టీని నాశనం చేయగలిగిన వ్యవస్థ కానీ ఈ దేశంలో లేదంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్లో ఆ పార్టీ అయితే ఇప్పుడు ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏంటంటే బీజేపీ పార్టీ ఉన్న ఫలంగా నాశనం కావాలి అంటే వాళ్ళలో వాళ్ళే అంతర్గత కలహాలు రేగి వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చస్తే తప్ప ఈ పార్టీని అంతం చేయగలిగిన శక్తి వ్యవస్థ ఈ దేశంలో ఇంకోటి లేదు, ఇక రాబోదు కూడా అని అనిపిస్తుంది. అంటే ఆ రేంజ్లో ఉందన్నమాట పార్టీ. అయితే వీళ్ళు కూడా అధికార మదంతో రాను రాను రాజుగురం గాడిదైందన్న చందంగా తలతిక్క బిల్లులు తలతిక్క చట్టాలన్నీ తీసుకొచ్చి దేశంలో బలవంతంగా అంటే అంతర్గత కలహాలకి వర్గ విభేదాలకి తావిస్తున్నారు. రీసెంట్గా చూసుకుంటే యూజీసీ అనే ఒక బిల్లును అయితే పాస్ చేసింది. ఇది ఆల్రెడీ ఉన్న బిల్లే 2019కి దీనికి అప్డేటెడ్ వర్షన్లో ఉంటుందన్నమాట. ఇది అసలు ఈ యూజీసీ అంటే ఏంటి, యూజీసీ చేసే పనులేంటి, ఎందుకు దీనిపైన ఇంత తీవ్ర వ్యతిరేకత వస్తుంది, ఎందుకని ఈ విధంగా నిరసనలు జరుగుతున్నాయి? నిరసనలు అంటే ఏ రేంజ్లో జరుగుతున్నాయంటే బీజేపీ పార్టీయే పడిపోతుందా, ఇక బీజేపీ పార్టీని తొక్కేస్తారా అన్న రేంజ్లో ఈ నిరసనలు అయితే జరుగుతున్నాయి. రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే ఈ యూజీసీకి గట్టి శాఖ ఇచ్చింది. అంటే యూజీసీ బిల్లు పాస్ కాకుండా స్టే ఇచ్చేసింది అనమాట. అసలు యూజీసీ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం, తర్వాత దాని గురించి కాస్త డీటెయిలింగ్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇంకో విషయం ఏంటంటే ఈ యూజీసీ బిల్లు ఒక పవర్ఫుల్ లీడర్ని టార్గెట్ చేసుకున్నాయి. ఆయనే యోగి ఆదిత్యనాథ్ అనమాట. అంటే వీళ్ళలో వీళ్ళే కొట్టుకొని చేస్తున్నారు. ఎలాగైనా సరే నెక్స్ట్ పిఎం క్యాండిడేట్ యోగి ఆదిత్యనాథ్ కావాలని చెప్పేసి దేశ ప్రజలు అంటే మెజారిటీ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన వస్తే ఈ దేశం బాగుపడుతుంది, ఆయన వస్తేనే ఆయనే ఈ దేశానికి సరైన నాయకుడని మెజారిటీ జనాలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన్ని ఎలాగైనా సరే తొక్కేయాలన్న ఉద్దేశంతో ఈ యూజీసీ బిల్ పాస్ చేశారని కూడా యూపీ నుంచి మనకు అందుతున్న వార్త. అది యూపీలోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. యోగి ఆదిత్యనాథ్ని టార్గెట్గా చేసుకొని ఈ బిల్లును పాస్ చేశారా అన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూజీసీ బిల్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇది 2009కి ఉన్న బిల్లుకే అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. ఈ యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ 2026 అని ఈ నెల 23వ తారీఖున ఈ బిల్లును అయితే పాస్ చేశారు. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనివర్సిటీలో కుల వివక్షతకు, మత వివక్షతకు, లింగ వివక్షతకు తావు లేకుండా ఒక హెల్దీ వాతావరణంలో ఉన్నారా లేదా అని చూసుకునే ఒక కమిటీ అన్నమాట. ఈ యూజీసీ బిల్లులో ఏంటంటే కులం ఆధారంగా, మతం ఆధారంగా, లింగం ఆధారంగా, అలాగే డిజబిలిటీ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, పీడబ్ల్యూడి వీళ్ళు ఎవరైనా సరే వివక్షతకు గురైతే దేని ఆధారంగా అయినా సరే, కులం ఆధారంగా కావచ్చు, మతం ఆధారంగా కావచ్చు, తర్వాత లింగం ఆధారంగా కావచ్చు, డిజబిలిటీ ఆధారంగా కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు వివక్షతకి గురైతే డైరెక్ట్గా వెళ్ళి ఈ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈ కమిటీలో ఎవరు ఉంటారు? ఆటోమేటిక్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ ఈ కులాలకు చెందిన వాళ్ళు మాత్రమే ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇక వీళ్ళు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయగానే ఎవరిపైన అయితే కంప్లైంట్ చేసి ఉంటాడో ఎవరిపైన కంప్లైంట్ చేస్తారు? ఇక ఆటోమేటిక్గా జనరల్ క్యాస్ట్ వాళ్ళ పైన, అంటే జనరల్ క్యాస్టు అలాగే ఓసీ క్యాస్టు, అంటే వీళ్ళెవరు రిజర్వేషన్ కాని వాళ్ళు అన్నమాట. వీళ్ళపైన ఆటోమేటిక్గా వేలు చూపిస్తారు. వాళ్ళని తీసుకెళ్ళి అసలు వీళ్ళు తప్పు చేశారా, తప్పు చేయలేదా, అసలు ఏం జరిగింది అని నెక్స్ట్ ఏమీ ఆలోచించకుండా వీళ్ళ డిగ్రీని క్యాన్సిల్ చేస్తారు. వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఆ తర్వాత వాడు
ఇక లాక్కోలేక పీక్కోలేక చావాలి. అందుకనే అంటే ఇది ఎలా ఉందంటే వన్ సైడెడ్గా ఉందన్నమాట. కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి ఈ కులాలను రక్షించే విధంగా అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే కుల వివక్షతకి తావు లేకుండా చేస్తున్నాం అన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. కానీ ఈ చట్టం ఎలా ఉంది, ఈ బిల్లు ఎలా ఉంది, కేవలం వీళ్ళకి మాత్రమే ఫేవరబుల్గా ఉంది. ఈ జనరల్ కేటగిరీలో అలాగే ఓసీ కేటగిరీ వీళ్ళకి అగెనెస్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు ఒకడు వెళ్ళి ఉన్న ఫలంగా వాడిపైన కేసు వేశాడు. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఊరికే వాడు అన్నాడు, కుల వివక్షత చూపించాడు, నా కులాన్ని ఎత్తి చూపించాడు అని ఒక కేసు ఫైల్ చేస్తే మటాష్ వాడి జీవితమే స్పాయిల్ అయిపోతుంది. ఇక వాడికి ఫైన్ వేస్తారా లేదంటే వాడికి జైలు శిక్ష పడుతుందా ఎవరికి తెలియదు. మొత్తానికి వాడి కెరియర్ అంతా కూడా నాశనం అయిపోతుంది. అందుకనే ఈ జనరల్ కేటగిరీ వాళ్ళు ఇంతలా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక నా విషయానికి వస్తే ఈ బిల్ ఏదైతే ఉందో, ఈ యూజీసీ బిల్ ఏదైతే ఉందో ఇది ఒక లత్కోర్ లఫంగి హౌలా బిల్ అని చెప్తాను. అంటే దీనివల్ల అసలు ఈ దేశంలో హిందువుల ఐక్యతనే లేదురా బాబు అని మొత్తుకొని చస్తుంటే మళ్ళీ వీళ్ళని విభజించే విధంగా కులం ఆధారంగా విభజించే విధంగా మళ్ళీ ఇలాంటి బిల్లులు పాస్ చేస్తే ఇక కొట్టుకొని చావక ఏం చేస్తారు, ఇంకా ఎక్కువ కొట్టుకొని చేస్తారు. కుల వివక్షత పోవడం సంగతి దేవుడెరుగు. ఇప్పుడు ఇంకా కొట్టుకొని చేస్తారు. నీ కులం అంటే అది, నా కులం అంటే ఇదేని ఇంకా కొట్టుకొని చేస్తారు. హిందువులే అనేక వర్గాలుగా విడిపోతారు. ఇది ఈ దేశానికి ఈ వ్యవస్థకి చాలా అంటే చాలా ప్రమాదకరం. అసలు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్సిడెంట్ల గురించి చెప్తాను. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి అంటే ఒక లేడీ ఉద్యోగి ఆమె రిజిస్టర్ అటెండెన్స్లో సైన్ చేయడానికని వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఆమెను బలాత్కారం చేయడానికి వచ్చాడని చెప్పేసి కేసు పెట్టింది. కేసు అక్కడికి వెళ్ళిన తర్వాత తనేం చెప్తున్నాడు, ఆమె సరిగ్గా ఆఫీస్కి రావడం లేదు, నేను గట్టిగా మందలించాను, ఆమె నా పైన కక్ష కట్టి అనవసరంగా ఇలా అత్యాచారం చేయబోయాడు అని కేసు పెట్టింది అని చెప్తున్నాడు. మరి దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం ఎవరికి తెలియదు. మహారాష్ట్రలో ఒక కేసు జరిగింది. ఏంటంటే మొగుడిని ఆమెనే చంపేసి బ్రాహ్మణులే చంపేశారు అని ఒక కేసు ఫైల్ చేసింది. కేసు ఫైల్ చేస్తే ఆ అమ్మాయికి 15 లక్షల రూపాయలు పెనాల్టీ అంటే ఆ అమ్మాయికి ఇచ్చే విధంగా ఆ కేసును మూవ్ చేశారు. అంటే ఆ కేసు అలా తీర్పునిచ్చారనమాట. ఇదేదో బాగుంది అనుకొని కొడుకుని కూడా చంపేసి మళ్ళీ బ్రాహ్మణులే చంపేశారు నా కొడుకుని, నా మొగుడిని చంపినట్లే అని చెప్పేసి మళ్ళీ కేసు ఫైల్ చేసింది. పోలీసులకి డౌట్ వచ్చి ఆ కేసుని విచారణ చేస్తే ఆ 2 హత్యలు ఆమెనే చేసింది. ఇప్పుడు విక్టిమ్స్ ఎవరు, బాధితులు ఎవరు, నష్టపోయింది ఎవరు? ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. నిన్న ఢిల్లీలో చూసుకుంటే అంటే ఈ యూజీసీ బిల్లు పాస్ అయిన తర్వాత ఒక దళిత యువకుడు ఒక అగ్రకులాల అమ్మాయికి వెళ్ళి లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి ఏంటంటే నాకు ఇలాంటివంటే ఇష్టం ఉండదు, మా ఫ్యామిలీకి కులం అంటే చాలా పిచ్చి, కాబట్టి నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేయలేనని చెప్పింది. వాడు సరాసరి వెళ్ళి కమిటీకి ఫిర్యాదు చేశాడు. అమ్మాయి నా పైన కుల వివక్షత చూపించింది అని చెప్పేసి అమ్మాయి పైన కేసు ఫైల్ చేశాడు. ఇక ఇది తెలిసిన ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఇప్పుడు ఆ అమ్మాయి కెరియర్ మొత్తం స్పాయిల్ అయిపోతుందని చెప్పేసి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని ప్రాధేయపడ్డాడు కేసు వెనక్కి తీసుకోమని. ప్రాధేయపడితే వాళ్ళు 60,000 70,000 డబ్బులు తీసుకొని ఆ కేసును వాపస్ తీసుకున్నారు. ఇప్పుడు బాధితులు ఎవరు, నష్టపోయింది ఎవరు? అసలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక మనం ఇక్కడి వరకే ఉన్నాయి అని చెప్పేది లేదు. ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో, ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో మిస్యూజ్ అవుతున్నాయి. ఈ చట్టం ఏం చెప్తుంది, 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక దోషికి కూడా శిక్ష పడకూడదు అని చెప్తుంది. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే 100 మంది నిర్దోషులే అవస్థలు పడుతున్నారు ఈ చట్టం వల్ల. ప్రజెంట్ జనరేషన్లో కేవలం ఎస్సీ ఎస్టీలు మాత్రమే వివక్షత గురి కావడం లేదు. ఎక్కడో చోట ఎవరో ఒకరు ఏదో విధంగా వివక్షత గురవుతూనే ఉన్నారు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, పని చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే ఖాళీగా కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఏదో విధంగా ఎలాగోలా వివక్షత గురవుతూనే ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క వివక్షతకి ఒక చట్టం తీసుకొస్తే ఈ సమాజం అంతా ఈ దేశం అంతా విచ్ఛిన్నమైపోతుంది, కుక్కలు చింపిన విస్తరైపోతుంది. రీసెంట్గా గృహహింస చట్టం 498A అని ఒక చట్టం తీసుకొచ్చారు. అది మగవాళ్ళకి యమపాశమై కూర్చుంది. ఆ చట్టాన్ని సరిగ్గా వాడుకునే వాళ్ళకంటే మిస్యూజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒక 1000 కేసులు పెడితే దాంట్లో 10 కేసులు కూడా కరెక్ట్ అయిన కేసులు లేవు. మొత్తం మిగతా అంతా ఫ్రాడ్. కేవలం మొగుళ్ళని సాధించడానికి, మొగుళ్ళని ఇబ్బంది పెట్టడానికి, మొగుళ్ళు వాళ్ళు ఇచ్చే భరణాన్ని తిని బ్రతకడానికి, లైఫ్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ 498A గృహహింస చట్టాన్ని వినియోగిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రతిదానికి ఒక చట్టాన్ని తీసుకురాలేం.
కుల వివక్షత, లింగ వివక్షత ఇలాంటివన్నీ పోవాలంటే చట్టాలే చేయాల్సిన అవసరం లేదు. అవగాహన కల్పించేది ఎంత? అసలు మనం కాస్త వెనక్కి వెళ్తే 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరే మనం అందరం కలిసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం, ఇక మనం అందరం ఒకటే, ఎలాంటి కులం లేదు, ఎలాంటి మతం లేదు, ఎలాంటి వివక్షత లేకుండా మనమందరం కలిసికట్టుగా ఉందాం అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి అసలు ఈ కులాలన్నీ రూపుమాపి ఉంటే ఈ పాటికి మనం నాది ఏ కులం అనేది నేనే మర్చిపోయిండేవాడిని. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజెంటు నాది ఏ కులమో నాకు ఆల్రెడీ తెలుసు. ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు. అక్కడి నుంచే కులం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ కులాన్ని బలవంతంగా రుద్దుతున్నది ఎవరు? రాజకీయ నాయకులు. మళ్ళీ వాళ్ళని వర్గాలుగా విభజించి పాలిస్తుంది ఎవరు? రాజకీయ నాయకులు. సో ఓవరాల్గా నష్టపోతుంది ఎవరు? ప్రజలు. ఇప్పుడు 35 మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూఎస్ వీళ్ళకి 35 మార్కులు వస్తే వాడు పాస్, వాడికి అన్ని జాబ్స్ వచ్చేస్తున్నాయి. 90 మార్కులు తెచ్చుకున్న ఈ జనరల్ కేటగిరీ అంటే రిజర్వేషన్ లేని వాళ్ళు 90 మార్కులు పైనే తెచ్చుకున్నా కూడా ఇక వాళ్ళకి నో యూజ్, ఎటువంటి ఉపయోగం లేదు. సో వాళ్ళే 35 మార్కులు వచ్చిన వాళ్ళే డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఇక మిగతా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇలా వెళ్తూ ఉంటే ఈ దేశం ఎప్పుడు అభివృద్ధి చెందేది? నేనేది ఏంటంటే కేవలం ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, బీడబ్ల్యూఎస్ వాళ్ళు, పీడబ్ల్యూడి వాళ్ళు వీళ్ళు మాత్రం వివక్షత గురి కావడం లేదు. వివక్షత అన్నది అన్ని దేశాల్లో అన్ని చోట్ల ఉంది. సో దానికే ఏం చేయాలి? అవగాహన కల్పించాలి. ముందుగా మన చట్టాల్లోనే ఈ కులం అన్నదాన్ని తీసేయాలి. ఎప్పుడో 1947లోనే ఈ చట్టాల్లో ఈ కులం అన్నదాన్ని తీసి పడేసి ఉంటే ఇప్పటికీ ఈ కుల వివక్షత అనేది ఉండేది కాదు. అది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన కుల వివక్షత అని అందరికీ తెలుసు. సో దాన్ని కంటిన్యూ చేశారు. ఏకంగా తీసుకెళ్లి రాజ్యాంగంలోనే చేర్చేశారు. దళితులు, సో పలానా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి అని అంబేద్కర్ గారు తీసుకెళ్ళి అక్కడ చేర్చి పడేశారు. ఆయన ఏం చెప్పాడు? కేవలం 5 నుంచి 10 సంవత్సరాల వరకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత తీసేయాలి. అంతేకాకుండా ఎవరైనా మతం మారితే హిందుత్వంలో నుంచి క్రిస్టియానిటీలోకి కానీ, ముస్లిమ్స్లోకి కానీ, జైన, బౌద్ధ ఏ మతంలోకి కన్వర్ట్ అయినా సరే ఇక వాళ్ళకి చెల్లదు, ఈ రిజర్వేషన్ చెల్లదు అని చెప్పాడు. ఈ రాజకీయ నాయకులు ఆయన చెప్పిన మొదటి దాన్ని రిజర్వేషన్ ఇవ్వాలి అన్నదాన్ని ఇచ్చారు. కానీ 70-80 సంవత్సరాలుగా రిజర్వేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మతం మారుంటారో వాళ్ళకి ఇక రిజర్వేషన్ వర్తించదు అన్న చట్టాన్ని మాత్రం తీసుకురాలేకపోతున్నారు. కారణం ఏంటి కారణం? ఓట్లు పోతాయి, మనం అధికారం చెలాయించలేమన్న ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నారు. అసలు చాలామంది క్రిస్టియానిటీలోకి జాయిన్ అయిపోయారు. ఎంతమంది క్రిస్టియానిటీలో మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు? చెప్పుకోవడం లేదు. సో వాళ్ళ పేర్లు ఏముంటాయంటే లింగయ్య, కోటయ్య, రామయ్య, శివయ్య ఇలా ఉంటాయి. కానీ వాళ్ళు వెళ్ళేది చర్చికి. సో వాళ్ళ సర్టిఫికేట్లు ఎంతమందిని తీసుకొచ్చారు? రీసెంట్గా ఒక పాస్టరు ఇదే నన్ను ఇలా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు, నన్ను ఇలా దళితుడిని నన్ను అవమానించారు, నా కులాధారంగా అవమానించారని కేసు ఫైల్ చేస్తే హైకోర్టు చాచి లెంపకాయ కొట్టింది. నువ్వెలా అవుతావురా? అసలు నీకు కులం అనేది ఎక్కడుంది? నువ్వు ఆల్రెడీ పాస్టర్ అయ్యావు, నువ్వు ఎప్పుడో మతం మారిపోయావు, ఇక నీకు అసలు ఎస్సీ ఎస్టీ కేసు నీకు అసలు చెల్లదని చెప్పేసింది. ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. అంతేగాని ఇంకా వర్గాలుగా విడిపోయి కొట్టుకునే విధంగా ఇలాంటి బేవర్స్ పనికిమాలిన చట్టాలు చేయకూడదు. సో ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనే చట్టం ఏదైతే ఉందో అదొక పనికిమాలిన చట్టం, అదొక అవగాహన రాహిత్యంతో చేసిన ఒక చట్టం. ఈ చట్టం చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ఆయన పీఎంగా చూడాలని, ఆయన పీఎంగా ఉండాలని మెజారిటీ పీపుల్ ఈ దేశంలో ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అండ్ వన్ మ్యాన్ షో అంటే ఇక ఆయన నిలబడితే ఆయన ఢీ కొట్టే మగాడే లేడు. ఇంకా బీజేపీలో కావచ్చు, ఇతర పార్టీలో కావచ్చు, గట్టిగా మాట్లాడితే మోదీ గారిని కూడా పక్కన పెట్టేసి యోగి ఆదిత్యనాథ్ గారినే కోరుకుంటారు జనాలు. అంతలా ఆయన పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఎలాగైనా సరే ఆయన్ని నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడగొట్టాలి, ఇక ఆయన సీఎం అవ్వకూడదు, పీఎం అనే క్యాండిడేట్ అనే పేరే ఎత్తకూడదు అని చెప్పే విధంగా ఈ చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. ఆయన కూడా బహిరంగంగా ఈ చట్టాన్ని వ్యతిరేకించాడు. ఎవరైతే కుల ఆధారంగా హిందువుల్ని వ్యతిరేకిస్తారో, హిందువుల్ని వర్గాలుగా విభజిస్తారో అలాంటి చట్టాలు నేను అనుమతించను అని చెప్పేశాడు ఆయన చట్టం ఎలా ఉంటుందంటే రాజ్యాంగంలో ఏదైతే చట్టం ఉంటుందో ఒకే చట్టం, వాడు పెద్దవాడు కావచ్చు, చిన్నవాడు కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఒక్కటే చట్టం. యోగి ఆదిత్యనాథ్ ఒక్కటే చట్టం. ఇక
ఎవరిని కూడా తన అనుకూలుగా చూడరు. తన వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఆ చట్టం పనిచేసి తీరాల్సిందే, బుల్డోజర్ వాడి ఇంటికి వెళ్ళాల్సిందే, వాడు జైలుకి వెళ్ళాల్సిందే అనే విధంగా ఉంటాయి ఆయన చట్టాలు. అందుకనే ఉత్తరప్రదేశ్లో ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువ. ఉత్తరప్రదేశే కాదు, దేశమంతా కూడా ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ యూజీసీ చట్టాన్ని తీసుకొచ్చి అక్కడ హిందువుల్ని విభజిస్తే నెక్స్ట్ అక్కడ బీజేపీ గెలవదు. బీజేపీ గెలవదంటే ఎవరు గెలవరు? యోగి ఆదిత్యనాథ్ ఓడిపోతాడు. ఇక యోగి ఆదిత్యనాథ్ను తప్పించాలన్న ఉద్దేశంతో పర్టికులర్గా యోగి ఆదిత్యనాథ్ కోసం మాత్రమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఈ యూజీసీ బిల్లుని క్యాన్సిల్ చేస్తారు. అది ఒక అంతర్గత రాజకీయ విభేదాలు అన్నమాట. సో టార్గెట్ వచ్చేసి పీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఉండకూడదు. దేశ ప్రజల్లో ఆయనకున్న ఫాలోయింగ్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ యూజీసీ బిల్లును అయితే తీసుకొచ్చారు. నాకు తెలిసి ఈ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పడిపోతే బీజేపీ తన అంతాన్ని తానే తెచ్చుకున్నట్టు. ఇక బీజేపీ అనేది కనుమరుగైపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి ఫామ్ చేసిందా ఊచకోత కోసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు తీసుకొచ్చే భయంకరమైన చట్టాలు మనం దాన్ని ఊహించడం కూడా ఊహించలేం. సో యోగి ఆదిత్యనాథ్ని టార్గెట్ చేయాలంటే ఆయన్ని సీఎంగా తప్పించవచ్చు, లేదంటే ఇంకోటి చేయొచ్చు. ఆయన్ని సీఎంగా తప్పిస్తే మళ్ళీ అదొక తంట, అక్కడ వాళ్ళకే వ్యతిరేకత వస్తుంది. అంటే మొత్తం ఓల్ బీజేపీ గవర్నమెంట్ పైన ఒక వ్యతిరేకత వస్తుంది. అందుకనే చాలా పకడ్బందీగా వాళ్ళేవి పైకి చెప్పరు, ఇదంతా లోపల రాజకీయం అన్నమాట. అందుకని చాలా పకడ్బందీగా యూజీసీ అనే ఒక చట్టాన్ని, ఒక బిల్లుని అయితే పాస్ చేశారు. సో అది అటు తిరిగి యోగి ఆదిత్యనాథ్కి చుట్టుకుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు మామూలుగా ఇప్పుడున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే యోగి ఆదిత్యనాథ్ యునానిమస్గా ఉత్తరప్రదేశ్ సీఎం అవుతాడు. నెక్స్ట్ పీఎం క్యాండిడేట్ కూడా ఆయన ఒక్కటే చెప్తున్నాడు. మొన్ననే రీసెంట్గా బంగ్లాదేశ్ ఘటన జరిగినప్పుడు డైరెక్ట్గా మోడీకే కౌంటర్ ఇచ్చాడు. నువ్వు బంగ్లాదేశ్ పైన కనుక యుద్ధం చేయలేకపోతే దిగిపో, సాక్షాత్ అసెంబ్లీలోనే చెప్పేశాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఒకవేళ నేనే కనుక పీఎంగా ఉంటే ఈ దేశానికి 6 నెలల్లోనే కాశ్మీర్ని ఈ దేశంలో కలిపేస్తానని చెప్పేశాడు. ఇక నో రూల్స్ అండ్ నో రెగ్యులేషన్స్, ఒకటే టార్గెట్, కాశ్మీర్ మొత్తాన్ని కూడా ఈ దేశంలో కలిపేస్తానని చెప్పాడు. ఈ డేరింగ్ అండ్ డాషింగ్తో ఇక ఒక 50 ఏళ్ల పాటు ఆయనే కంటిన్యూస్గా పీఎంగా ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్లో ఫాలోయింగ్ ఉంది ఆయనకి. అందులోనూ ఆయనకి ఎక్కడా కూడా తన అనేది ఎక్కడా లేదు. కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే, మనవాడు తనవాడు అనేది ఎక్కడ ఆయనకు భేదం లేదు. ఇక ఆయన కనుక నిజంగా పీఎం అయితే ఈ కాశ్మీర్ని, అలాగే పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని కుక్కలు చింపిన విస్తరణ చేస్తాడు. ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే గాజాను ఆక్రమించుకొని గాజా మొత్తాన్ని కూడా ఖాళీ చేయించి గాజా మొత్తాన్ని విచ్ఛిన్నం చేసిందో అంతకంటే భయంకరంగా దారుణంగా చేసి పడేస్తాడు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ను కానీ. ఆయనకి ఫాలోయింగ్ ఎంతగా ఉందో ఈ దేశంలో అంతకు మించిన వ్యతిరేకత ఉంది. గడగడలాడిపోతున్నారు ఆయన నిజంగా పీఎం అవుతాడేమో అని. కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కొన్ని మత ఛాందసవాదులు కావచ్చు, గడగడలాడిపోతున్నారు, పాస్ పోసుకుంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ అనే పేరు వింటేనే రాత్రిళ్ళు పక్క తడుపుకుంటున్నారు. ఆ రేంజ్లో ఆయన భయపెడుతున్నాడు. సో ఆయన కనుక నిజంగా పీఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ దేశం మొత్తాన్ని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఇది దేశ ప్రజల మాట, నా మాట నేనేదో చెప్తున్నాను, నా మాట కాదు, ఇది దేశ ప్రజల మాట. మెజారిటీ పీపుల్ ఆయన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన ఈ యూజీసీ బిల్లు ఒక పనికిమాలిన బిల్లు. ఈ యూజీసీ బిల్లు యోగి ఆదిత్యనాథ్ను ఏదో చేస్తుంది అని అనుకోవడం కూడా ఒక భ్రమ. సో యోగి ఆదిత్యనాథ్ని హిందువులే కాదు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన ఒక చట్టం ఒకేలా ఉంటుంది. అత్యాచారం చేశాడా కథం, వాడు ఏ మతానికి చెందినవాడు, ఏ పార్టీకి చెందినవాడని చూడడు. సో మొత్తాన్ని గ్యాంగ్స్టర్స్ మొత్తాన్ని కూడా లేపి అవతల పడేశాడు. ఒకటే చట్టం, ఇంకా గడగడలాడించాడు. పెద్ద పెద్ద పహిల్వాన్లను కూడా గడగడలాడించాడు. అలాంటి చట్టాలు ఆయన తీసుకొచ్చింది అక్కడ. సో ఉత్తరప్రదేశ్ అనేది ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ చూసుకుంటే చాలా అంటే చాలా దారుణంగా ఉండేది అక్కడ పరిస్థితులు. లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లోనే ఉండేది కాదు. అక్కడ కేవలం మాఫియా, గంజాయి అమ్మేవాడు, రౌడీలు, గూండాలు వీళ్ళు మాత్రమే రాజ్యం వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే ఒక్కడు కూడా లేడు అక్కడ. ఏ రౌడీ లేడు, ఏ పహిల్వాన్ లేడు. ఇప్పుడు దేశంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్గా మిగిలిపోతుంది అది. అంటే మిగిలింది ఇప్పుడు. అంటే ఆ రేంజ్లో
ఆ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి ఆ రేంజ్లో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు ఆయన. సో ఇక యోగి ఆదిత్యనాథ్ గారిని లేని బీజేపీని మనం ఊహించుకోలేం. సో ఈ బీజేపీ వాళ్ళు భ్రమపడుతున్నట్టున్నారు, ఆయన్ని ఓడిస్తే ఇక ఆయన పిఎం క్యాండిడేట్గా ఉండడు అని భ్రమపడుతున్నారు. ఆయన లేనప్పుడు బీజేపీ పార్టీయే ఉండదు. సో నా సపోర్ట్ వచ్చేసి యూజీసీ బిల్లుకు వ్యతిరేకంగా వేస్తున్నాను. నా సపోర్ట్ వచ్చేసి పిఎంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉండాలి. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి.